వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను గ్రేసీ. ఆక్వా రైతుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని వారిని ఆదుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడుతున్నట్లు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడలో ఆక్వా ఎగుమతిదారులతో మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో అమెరికా విధించిన సుంకాల వలన ఆక్వా రంగం పూర్తిగా నష్టపోయే అవకాశం ఉందని, దీనిపై సీఎం చంద్రబాబు ఆక్వా ఎగుమతులు నిర్వహించే సంస్థల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. కొన్ని రోజుల పాటు రొయ్యల నిల్వకు సంబంధించి కోల్డ్ స్టోరేజీలతో ఒప్పందాలు చేసుకుంటామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రంగం ఆక్వా రంగం. ఈ మధ్యకాలంలో అమెరికా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఆక్వా రంగం కొంతవరకు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ మధ్యకాలంలో మీడియాలో కూడా అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఆ ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆక్వా రంగానికి ముఖ్యంగా 4 వ్యవస్థలు ఆధారపడుతున్నాయి. అందులో ఒకటి సీడ్ తయారు చేసినటువంటి వాళ్ళు, రెండవది రైతులు, మూడవది ఫీడ్ ఇచ్చేవాళ్ళు, 4వది ఎక్స్పోర్టర్స్. ఇటువంటి సంక్షోభ సమయంలో 4 వ్యవస్థలు కలిసి పనిచేసినప్పుడే ఈ రంగం ఇబ్బందుల నుంచి బయటపడవచ్చని ఈరోజు డిస్కషన్లో చాలా మంచి అభిప్రాయాలు వచ్చాయి. ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం దీని మీద చొరవ చూపాలని ఎప్పుడైతే అమెరికా డెసిషన్ తీసుకుందో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అవ్వడం, ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి పెట్టడం, మంత్రి గారితో స్వయంగా మాట్లాడడం మీ అందరికి కూడా తెలుసు. అయితే ఇది ఏదో ఒక ఆక్వా రంగం కాదు, చాలా రంగాల మీద ఈ ప్రభావం పడి ఉంది. అందులో 2 దేశాలు కలిసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి మనం ఒక ప్రయత్నం అటువైపు చేస్తూనే మనకున్నటువంటి అవకాశాలన్నీ ఉపయోగించుకొని మనం ఈ రంగాన్ని నిలబెట్టాలనేదే ఈరోజు సమావేశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందులో భాగంగా ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఎప్పుడూ ఆక్వా రంగం అంటే ఎక్స్పోర్ట్ మీదే ఆధారపడకుండా మన దేశంలో తయారైనటువంటి రొయ్యల్ని ఇక్కడ ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు, దీనికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకి ఈరోజు పౌల్ట్రీ ఉంది. ఒకప్పుడు పౌల్ట్రీ రంగం కూడా ఇంతకంటే ఎక్కువ సంక్షోభంలో ఉండేది. ఈరోజు వాళ్ళు దేశ స్థాయిలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని పౌల్ట్రీ రంగం వల్ల ప్రజలకి ఎటువంటి మేలు జరుగుతుంది, ఎగ్గ తింటే ఏంటి ఉపయోగం అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రజలకి తెలియచేసి ఆ రంగాన్ని స్థిరంగా నిలబెట్టుకున్నారు. అదే అభిప్రాయం ఈరోజు ఈ రంగంలో కూడా వచ్చింది. అది ఏర్పాటు చేయాలంటే ఏదో మీటింగ్లో ఒకసారి మాట్లాడుకొని ఇదేదో చేద్దాం అనుకుంటే జరగదు. అది సేమ్ అదే పద్ధతిలో దీనికి కొంత ఫండ్స్ కూడా అవసరం. దీనికి ఒక కమిటీ వేసుకొని ఎవరైతే ఈ 4 రంగాలు ఉన్నాయో, రైతులు, సీడ్ తయారు చేసిన వాళ్ళు, అదేవిధంగా ఫీడ్ తయారు చేసిన వాళ్ళు, ఎక్స్పోర్టర్స్, ఈ 4 రంగాలు ప్రభుత్వం కలిసి ఒక కమిటీ వేసి కొంత ఫండ్స్ రైజ్ చేసి దానికి కూడా ఒక పేరు పెట్టి స్వదేశంలోనే మన దగ్గర ఉన్నటువంటి రొయ్యల్ని ఎక్కువగా కన్జ్యూమ్ అయ్యే విధంగా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు తాత్కాలికంగా
ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే డెసిషన్ వచ్చి 3 రోజులే అయింది. ఇంకొక వారం 10 రోజుల్లో క్లారిటీ వస్తుంది. అంతవరకు ప్యానిక్ కాకుండా, ఎవరు ఇబ్బంది పడకుండా ఈ వ్యవస్థను ముందుకు నడిపించాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏం చేయాలో ఆ కార్యక్రమాలు చేస్తాం. రైతులు ఎంత షేర్ చేసుకోవాలి. ఈరోజు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఏదైతే ఈ వ్యవస్థ మీద ఆధారపడినటువంటి 4 రంగాలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా షేర్ చేసుకోవాలి. కాబట్టి అందరం కలిసి షేర్ చేసుకోవాలని నిర్ణయం తీసాం.